సోదరి సోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారండి. బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలోనికి వెళ్ళాలండి. యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయం 12వ వచనం. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకడు ప్రేమింపవలనటయే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టిన వానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవరూ లేడు. ప్రార్థన చేస్తాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, కృప తండ్రి, మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. అయా ఆరాధన క్రమంతతో మీరు నడిపించండి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఒక యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టాను. అంశం క్రీస్తు ఆజ్ఞ. క్రీస్తు ఆజ్ఞ ప్రేమయే. క్రీస్తు ఆజ్ఞ ఏంటో తెలుసా? క్రీస్తు ఆజ్ఞ ఏంటో తెలుసా? ఏంటి క్రీస్తు ఆజ్ఞ? యేసుక్రీస్తు ప్రభువు ఆజ్ఞ ఏంటి? ఆయన చెప్పిన ఆజ్ఞ. తండ్రైన దేవుడు పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞల్లో కూడా 5 ఆజ్ఞలు దేవుని. 5 ఆజ్ఞలు ఈ లోకంలో, అంటే ఈ లోకంలో ఉన్న మనుషులు. ఆ 10 ఆజ్ఞలు కలిపి యేసుక్రీస్తు ప్రభువు 2 ఆజ్ఞలుగా చెప్పారు. ఏంటి 5 ఆజ్ఞల్లో? అంటే దేవుడు చెప్పిన 5 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ యేసుక్రీస్తు ప్రభువు చెప్పినది ఏంటి అంటే, నీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో తండ్రైన దేవుణ్ణి ఏం చేయాలంట? సేవించాలి. అంటే అక్కడ చెప్పిన ఆజ్ఞలు ఏంటి? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం ఉందే కానీ, కింద భూమి ఉందే కానీ, భూమి కింద నేల ఉందే కానీ దేని రూపంలో చేసుకుంటాడు. తర్వాత విశ్రాంతి దినమును నువ్వు పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా నామం అంటే తన నామమును వ్యర్థంగా అనుసరించాలి. ఇవి ఆయన చెప్పిన ఆజ్ఞలనే యేసుక్రీస్తు ప్రభువు నీ పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో ఆయన సేవించాలి. అంటే ఇలా చేవిస్తే అలాంటివి ఏమి ఉండవు. ఇక ఎలా చెప్పారు మనకు అర్థం అవడానికి యేసుక్రీస్తు ప్రభువు ఉపమానాలుగా సింపుల్ భలే చెప్తారు. తర్వాత రెండోది అక్కడ ఏం చెప్తారంటే 10 ఆజ్ఞల్లో ఇంకొక 5 ఆజ్ఞలు ఏంటంటే, ఒకటి నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ తల్లిదండ్రులను నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు ఉండాలంటే తండ్రిని తల్లిని సన్మానించాలి. చివరిగా నీ పొరుగు వారిది ఏది కూడా నువ్వు ఆశించదు. ఎద్దునైనను, గొర్రెలైనను, గిద్దెనైనను, అసలు దేన్ని ఆశించదు అని చెప్పి దీన్నే ఇంకో 2 ఆజ్ఞగా యేసుక్రీస్తు గారు ఏం చెప్పారంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇప్పుడు ప్రేమించేవారు క్రీస్తు ప్రేమ. నువ్వు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తావు. ప్రేమిస్తే దొంగతనం చెప్పాలి దగ్గర, అక్కడ వ్యభిచారం చేస్తావా, దొంగిలిస్తావా, లేకపోతే ప్రేమ కలిగి ఉంటే తల్లిదండ్రుల్ని సమ్మానించుకుంటావా, ప్రేమ కలిగి ఉంటే
ఏం నీ పొరుగు అనేది ఆశిస్తావా? ఆశించవు కదా. చూశారు అంత జిమ్ముదేవి గారు యేసుక్రీస్తున్నారు. అసలు చూడండి, ఆ ఐదింటిని నువ్వు జయించాలంటే ఐదింటిని కలిపి ఒకటిగా చెప్పారు. ఏంటది? ప్రేమ. నిన్ను అని నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇక్కడ 2 ప్రేమలు ఉన్నాయి. ఒక వారం చెప్పారనుకుంటా, లోక సంబంధమైన ప్రేమ యాకోబు గారి ఆ ప్రేమ. ఇలాంటి ప్రేమ లేదు ఈ రోజున. అలాంటి ప్రేమికులు లేరు. తర్వాత సరే ఆ ప్రేమ అంటే దాని గురించి అలా చెప్పుకొని వదిలేయటమే. రెండోది ఏంటంటే క్రీస్తు ప్రేమ. ఇది ఆత్మ సంబంధమైనది, శాశ్వతమైనది. ఈ ప్రేమ యందు నిలిచి ఉండాలి. పైన వచనాల్లో అదే చెబుతుంది. 9వ వచనం, తండ్రి నన్ను ఎలాగ ప్రేమించునో నేను మిమ్మల్ని అలాగే ప్రేమించింది, నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. క్రీస్తు ప్రేమ యందు నిలిచి ఉండాలి. క్రీస్తు యొక్క ఆజ్ఞ ఏంటి అని అంటే ప్రేమ. క్రీస్తు ఆజ్ఞ ఏంటి? ప్రేమ. ఈ ప్రేమ ఎన్ని విధాలుగా ఉంటుందనంటే ఎవరి యందు ఉంటుంది ప్రేమ? క్రీస్తు ప్రేమ అంటే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి మీద క్రీస్తు ప్రేమ ఉంది. ఇప్పుడు నువ్వు ఆ భర్త భార్య ఇక్కడ నుంచి చూద్దామండి. ఎందుకంటే దేవుడు ఆ పురుషుణ్ణి స్త్రీనే కదా మొట్టమొదటిగా చేసి వివాహం చేసి జతపరిచింది. వీళ్ళిద్దరి మధ్య చూద్దాం, ఒక్కొక్కడి గురించి చూద్దాం. వీళ్ళిద్దరి మధ్య ప్రేమ. భర్తకు భార్య మీద ప్రేమ. ఎలాంటి ప్రేమ ఉండాలి? ఏ విధంగా ఉండాలి ప్రేమ? భర్తకు తన శరీరాన్ని ఎలాగైతే ప్రేమిస్తారో భార్యను అలా ప్రేమిస్తారు. శరీరాన్ని దేశిస్తారా? చిచి నాకు వద్దా అని కత్తి తీసుకుని కసగం పొడుచుకుంటాడా? చీ నాకు చేయొద్దని వేడి పెట్టి పోసుకుంటాడా? అని చేసుకుంటా హాని చేసుకుంటా చేసుకోడు కదా. అలాగే భార్యను ప్రేమించాలి. హాని ఎలాగైతే చేసుకోవో అంటే ఎలాగైతే నువ్వు ద్వేషించవో నీ భార్యను అలా ప్రేమించాలి అనేది చెప్తుంది. తర్వాత భార్య ప్రేమ. భర్త పట్ల ఎలా ఉండాలి అంటే భయం కలిగి ఉండాలి. భర్తకు ఏముండాలి? భార్య పట్ల భర్తకు ప్రేమ ఉండాలి. భార్యకి ఏముండాలి? భర్త పట్ల భయం ఉండాలి. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 33వ వచనంలో ఉంటుంది. ఈ రోజున భార్యలకు భర్త పట్ల భయం ఉందంటారా? ఏ విధంగా చూసినా ఎలా చూసినా భార్య పట్ల భర్తకు ప్రేమ ఉంటుంది. ఉండితే ఉండదా? ఉండిద్ది. కానీ భార్యకు భర్త పట్ల ప్రేమ ఉండదు. ప్రేమ కదా, భయం ఉండదు. ఎలా పడితే అలా మాట్లాడి భర్త బయటికి వెళ్ళి అలిసి వచ్చిన భార్య శాంతి ఇచ్చేది ఉండదు. ఈ రోజున కొరివి పెట్టేదానిలా ఉంది. గయాళి అయిన భార్యతో ఉండుట కంటే మిద్ది మీద ఒక మూల ఉండడం మేలంట. చూసారంటే భార్య గయాళి అయితే భర్త ఇంట్లో అసలు నిలవలేడు. చూడండి, భార్య ప్రేమ భర్త పట్ల ఈ రోజున ఎలా ఉందనంటే ఏంటి నువ్వేంటి? చూసారా, బయట ఎన్నో టెన్షన్లు, జాబ్ విషయాల్లో, పని విషయాల్లో ఎన్నో పెట్టుకొని వస్తావు. ఈ అమ్మ ఏంటిది సికాకు ఏంటి, లేకపోతే అది చేయలేదా ఇది చేయలేదంటే నేను ఖాళీ కూర్చున్నా. ఇదే నా ప్రేమ. ఇప్పుడు అలా వచ్చిన ఆయనకే ఏం జరిగింది అలా సమాధానం చెప్తే నీకు నోరు వేసింది, ఆయనకే వేసింది, చెయ్యి వేసింది. తర్వాత ఆడికి పోయింది. అది ఎంత దూరం పోయింది? చాలా దూరం పోయింది. ఇక్కడ నువ్వు భర్త పట్ల నీకు భయము ప్రేమ ఉంటే నువ్వేం చేస్తావు? రాగానే ఏం చేస్తావు? ఆయనకి ఏది అవసరమో అవన్నీ కూడా చేస్తావు. దేవుని యొక్క అంటే క్రీస్తు యొక్క ఆజ్ఞ ప్రేమ. ఆ ప్రేమ గురించి చెప్తున్నాను. 2, కుటుంబంలో భర్త తన అత్తమామల పట్ల ప్రేమ కలిగే ఉండదు. అంటే మంచిగా మాట్లాడటం, వాళ్ళకి ఏదైనా అవసరమైనా చేయటం అని.
తర్వాత భార్య, కుటుంబంలో ఎవరైతే ఉంటారో అత్త మామ వీళ్ళగా ఉండే వీళ్ళ పట్ల ప్రేమ, కోడలు గన ప్రేమ గన చూపించకపోతే, ప్రేమ గన లేకపోతే అసలు ఆ ఇంటిలో ఎలా ఉంటుందో తెలుసండి, మామూలుగా ఉంటుంది. అందుకనే బైబిల్ గ్రంథంలోనే ప్రేమ, ఒక్కొక్క బంధానికి ఒక్కొక్క ప్రేమ ఉంది. ఎవరి ప్రేమ? రూతు నయోమి. అంటే ముందు నయోమినే పెడదాం, ఎందుకంటే అత్తగా నయోమి రూతు ఎవరంటే కోడలు. వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఒకరికి కాదండి, ఇద్దరికే ఉండాలి ప్రేమ. ఒకళ్ళకు ఉండి ఒకళ్ళకి లేదనుకోండి, అది కలవదు. ఇద్దరికే ఉండాలి ప్రేమ. వీళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమ ఏంటి? ఇప్పుడు ఇక్కడి నుంచి ఎవరు? నయోమి వాళ్ళ కొడుకుని తీసుకొని భర్తను తీసుకొని వేరే చట్టకి వెళ్ళిపోయి. ఎందుకంటే ఇక్కడ తినటానికి లేదు, లేకపోతే బాగలేదు, వేరే చట్టకి వెళ్ళిపోయింది. అక్కడ పోయిన తర్వాత ఏం జరిగిందంటే భర్త చనిపోయింది, ఇద్దరు పిల్లలు చనిపోయారు. మిగిలింది ఎవరు? కోడలు. ఎవరో ఉండాలి, మంచి అందంగా ఉండాలి. ఇప్పుడు వీళ్ళిద్దరిని తీసుకొని ఊరికి వచ్చింది. పురుషుడు లేని చోట స్త్రీలు ఉండాలంటే ఇబ్బంది. ఇప్పుడు అక్కడి నుంచి ఏమేమి ఆలోచించిందంటే, ఈ లోకం మంచిది కాదు, మేము ముగ్గురు ఆడవాళ్ళమే, స్త్రీలమే కదా, లోకం మంచిది కాదు అని మీరు ఎవరిలో ఉండాలని మా క్షేమం గురించి చెప్పింది అత్త. చూసారంటే అత్త ఎప్పుడు కూడా కోడలను కూతురులాగా చూడాలి. అలా ఉంటేనే కోడలకు ప్రేమ ఉండేది. నేను జరిగిన విషయం ఏంటంటే ఏం చెప్పింది, లోకం మంచిది కదమ్మా అంటే, లోకం మంచిది అంటే అక్కడ ఏమని చెప్పింది అంటే, మీరు ఎవరో ఉన్నారు, ఇప్పుడు నేను వృద్ధాప్యంలో ఉన్నా, మరలా నేను పిల్లలు కానీ మీకు ఇవ్వడానికి ఆ రోజున ఒక విధానం ఏంటో తెలుసండి, పాత నిబంధన కాలంలో ఇప్పుడు భర్త చనిపోతే ఒక విషయం ఏంటంటే, భర్త చనిపోతే మరలా ఆమె కని ఆ పిల్లోడు ఎదిగి తర్వాత మరలా చేసుకోవచ్చు, మరిద ఇద్దరు కదా చేసుకోవచ్చు. వరుసలు అనేది లేదు. తామారు విషయాల్లో అదే జరిగింది. కానీ అక్కడ జరిగే విషయం ఏంటంటే, ఆ సందర్భంలో ఆయన ఎవరంటే యోధ ఇవ్వకపోయేసరికి మామతోనే నువ్వు ఇవ్వలేదని మళ్ళీ ఆ స్టోరీ వేరు. ఇక్కడ ఏం జరిగిందంటే, నేను కంటానికి వృద్ధాప్యంలో ఉన్నా, భర్త కూడా లేడు, చనిపోయాడు. ఇప్పుడు లేదు కాబట్టి మీరు ఏం చెప్తారంటే, మీరు వెళ్ళిపోయి వేరే పెళ్ళి ఎవరో ఉన్నారు చేసుకోండి అని చెప్పింది. చిన్నామె ఏం చేసిందంటే, వాప వెళ్ళిపోయి ముద్దు పెట్టుకొని ఆమె ఎవరో ఉండగా వెళ్ళిపోయింది. పెద్ద కోళ్ళు ఏం చేసిందంటే అత్తతో చెప్పింది. రూతు గ్రంథం 1:16 అత నన్ను నిన్ను విడిచి వెళ్ళు అని నువ్వు అనొద్దు, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నువ్వెక్కడుంటే అక్కడే అత్తయ్య, అక్కడేనని చెప్పి. చూసారంటే కోడల ప్రేమ. అత్త కూడా ఏం చూపించింది? ప్రేమే. కోడలు ఏం చూపించింది? ప్రేమే. ఇక జీవితం ఎలా ఉండేది ఒకసారి ఆలోచించండి. పుస్తకం మొత్తం చదివితే నెంబర్ 1. ఇప్పుడు కోడలు పనికి వెళ్ళింది. కోడలు మరి జీవనోపాధి కోసం చేయాలి కదా, లాభకరదాన్ని చేయాలి కదా. వెళ్ళిన తర్వాత అప్పుడు ఏంటంటే పరిగి ఏరుకోవడం. వెళ్ళిన తర్వాత ఒక చాటకి ఒక రైతు ఉంటాడు, అక్కడికి వెళ్ళి పరిగేరుకున్న తర్వాత వచ్చిన తర్వాత అత్తగారికి చెప్పింది. ప్రతి ఒక్కటే కూడా అత్త కోడల్లో ప్రతి ఒక్కటే చెప్పుకోవాలి. నేను నిజంగా చెప్తున్నానంటే, వీడియోలో కూడా చూడండి, అత్త రూతు నయోమి అంటే కోడలు అంటే మా అమ్మ మా యావై. బైబిల్లో ఉన్న వాళ్ళలాగా ఉండాలంటే వీళ్ళిద్దరే. తొలి గురువు తొలి సాంగు పాట ఉంది కదా, పాతదే, అందులో చూడండి, మా అమ్మ అందరూ ఆశ్చర్యపోయారు. చర్చిలో వేసాం పాట, సేవకుడు ఆ ఊరు సేవకుడు ఏంటి అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఎలాగంటే వీడియో తీసేటప్పుడు మా అమ్మ
ఆ యామకి వైపుకి తలకే సమురాసి దూతా ఉంది. అది చూసిన వాళ్ళు అత్తా కోడలు ఈరోజు ఇలా ఉంటారా ఎరేసారు పెద్దగా. మరి కనపడింది కదా ఆ ఫోన్లో చూడండి, ముందు ఆ పాట. నిజంగా వీళ్ళిద్దరూ కలిసి ఒక్కో సందర్భాల్లో నా మీదే తిరగబడ్డారు. నేను ఏదైనా మాట్లాడిన తిరగబట్టమంటే ఏదైనా గడ్డించాను అనుకో, ఆమె ఏమనిద్దో తెలుస్తున్నా, మా అమ్మగారు ఏమనిద్దంటే అమ్మ నువ్వు అని. ప్రతి ఒక్కటి వీళ్ళిద్దరూ చెప్పుకుంటారు. ఇక్కడ సందర్భం ఏంటి అని అంటే, దేవుడు రాపించిన ఇక్కడ సందర్భం ఏంటి అని అంటే, ఆ రూతు వచ్చి నయోమికి చెప్పి అలా చాటగా నేను పనికెళ్ళాను ఇలా అని చెప్తే, అప్పుడు ఆమె ఏం చెప్పిద్దంటే, అమ్మా ఆ పొలం ఎవరిదో కాదు, మన బంధువే, ఆయన పేరు బోయజు, మన బంధువే, నువ్వు మామూలుగా ఉండొచ్చు తెచ్చుకోవచ్చు అని చెప్పింది. ఏ వెళ్ళిపోయి ఆయన పడుకొని ఉంటే బంధువు అని చెప్పింది కదా. బంధువు అని చెప్తే ఎలా మాట్లాడతారో తెలుసండి. ఈయన బంధువు ఈమె బంధువు అని చెప్తే ఎలా మాట్లాడతారో తెలుసా? అసలు భలే మాట్లాడతారు. నేను ఒక సందర్భంలో ఒక ఆమె నాకు హాస్పిటల్ కాడ కలిసింది. వచ్చిన తర్వాత మా అమ్మగారు ఏం చెప్పారంటే, ఆమె ఎవరో కాదయ్యా, నీకు మేనపాడు అయ్యిద్ది అని చెప్పి. అంటే నేను ఆమెకి ఏమైతా మామయ్య ఫోన్ చేసి మాట్లాడేటప్పుడు ఆమె పొద్దుపరిచేమే. మరి ఇట్లా అమ్మ ఇలా చెప్పారు అని అంటే అప్పటి నుంచి ఎంత చక్కగా మాట్లాడిద్దో ఆమె. చిన్న వయసే మామయ్య మాయ ఎంత చక్కగా మాట్లాడిద్దు. అది వరకే చిన్నప్పటి నుంచి పరిచయం ఉందా? లేదు. కానీ ఇప్పుడు చెప్పిన బంధం ఇంకా మేనగోళ్ళు మామయ్య అంటే అసలు ఫోన్ చేసినప్పుడు కానీ ఎక్కడైనా కలిసినప్పుడు కానీ మామయ్య మానవ ఎంత చక్కగా మాట్లాడతారు. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, వెళ్ళిపోయి ఆయన పడుకొని ఉంటే ఆయన కాళ్ళ దగ్గర కూర్చుంది. ఆయన పడుకొని ఉంటే కాళ్ళ దగ్గర కూర్చుంది. ఇప్పుడు లేచి ఎవరు ఏంటి అని అంటే చెప్పి, అప్పుడు ఆ తర్వాత ఆమెకు వేరే సంబంధం చూద్దాం కానీ అవన్నీ కుదరవు. ఆ తర్వాత ఆమె జరిగిన విషయం ఏంటంటే, ఆయనే పెళ్లి చేసుకుంటారు, వివాహం చేసుకున్న తర్వాత ఇద్దరు పిల్లలు పుడతారు. ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లల్ని నయోమి ఆడించుకుంటా ఉండింది. ఆమె చెప్పిన విషయం ఏంటంటే, ఫస్ట్లో ఏం చెప్పిందంటే, దేవుడు నాకు అన్యాయం చేసిండు, నా పేరు నయోమి కాదు మారా అని పిలువని. మారా అంటే చేదు. చివరికి వచ్చేసరికి ఏం చెప్పిందంటే, దేవుడు నాకు తోడై ఉన్నాడు, నాకు సహాయం చేసిండు, నేను చేసింది. చూసారంటే, అంటే ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే ప్రేమ. అర్థమైందంటే, వాళ్ళ ప్రేమే, మనం ప్రేమ కలిగి ఉంటేనే దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. తర్వాత ఇప్పుడు ముగ్గురయ్యారా? ఆ తర్వాత పిల్లల విషయం. భూమి మీద మీరు దీర్ఘాయువంతులు ఉండాలి అంటే తల్లిని తండ్రిని ఏం చేయాలి? సన్మానించడం అంటే ఈ రోజున చాలా మంది చేసేది ఏంటంటే, తండ్రి లోకం విడిచిన, తల్లి లోకం విడిచిన తర్వాత ఫోటోకి దండేసి అన్నీ ఆడ పెట్టేసి ఆ రోజున వెళ్ళేటప్పుడు అప్పటి వరకు పిలవడు కొడుకు, అప్పటి వరకు అమ్మా నాన్న అని పిలవరు. ఆ తర్వాత వెళ్ళేటప్పుడు ఎప్పుడు పెట్లో పెట్టి తీసుకెళ్ళేటప్పుడు దింపిన తర్వాత చుట్టూ దింపిన తర్వాత అప్పుడు ఏమని పిలుతురు? నానా నాన్న నాన్న. బతికొన్నప్పుడు ఎవడని పిలిచిన తర్వాత ఫుడ్ వాడబెట్టి అన్నీ అక్కడే పెడతారు. ఏంటి అలాగేంటి ఇవన్నీ తగ్గి, లేకపోతే కొబ్బరి నీళ్ళని నీళ్ళని అవన్నీ ఇవన్నీ అన్నీ పెడతారు. బతికున్నప్పుడు ఎప్పుడని ఇచ్చారా? తర్వాత చనిపోయి అక్కడ పెట్టిన తర్వాత సంబంధం ఒక ఆమె అలాగే చేసింది. చనిపోయిన తర్వాత తీసుకెళ్ళి అత్తయ్య గారు అనుకుంటా, అత్తయ్య తీసుకెళ్ళి ఆమెకి టీ బాగా ఇష్టమని ఆ టీ సమాధి కాడ పెట్టారు. ఆమె లేచి ఆ టీ తాగిద్ది. బతికున్నప్పుడు పోయొచ్చుగా, సంతోషించేది. నా కోళ్ళ నన్ను ఇంత బాగా చూసుకుంటుందని చెప్పుకోలేదుగా.
అప్పుడు చెయ్యరు. ఎప్పుడు? లోకం విడిచినప్పుడు అప్పుడు చేస్తారు. బ్రతికున్నప్పుడు చెయ్యి. నీ గురించి నలుగురు చెప్పుకుంటారు. అదే విషయం ప్రసంగి 7వ అధ్యాయంలో ఉంటుంది. ఒకని జన్మదినం కన్నా మరణ దినమే మేలు. అక్కడికి వచ్చిన వారు చనిపోయినప్పుడు అక్కడికి వచ్చిన వారు చెప్పుకుంటారు. ఏమనే తెలుసండి? కోడలు ఎలా చూసింది, కొడుకు ఎలా చూసిండు, ఎవరు ఎలా చూశారు అనేది అక్కడున్న వచ్చిన వారు అందరూ కూడా చెప్పుకుంటారు. ఆ ఏడ్చినప్పుడు కూడా అదే చెప్పుకుంటూ ఏడుస్తారు. ఏమని? అమ్మ, నాన్న, ఇట్ట అట్ట అట్ట అని అప్పుడు తెలిసిపోయింది. అప్పుడు మనసును పెట్టుతారంటే ఇంత బాగా చూశాడా, మా అమ్మ కూడా ఇలా చూసుకోవాలి, మా నాన్న కూడా ఇలా చూసుకోవాలి అనుకుంటారు. చూడలేదు అనుకోండి, చిచి 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 ఈడు తిట్టుకున్నట్టే నన్ను తిట్టుకుంటారు చూడకపోతే, ఏమని తిట్టుకున్నట్టే నన్ను తిట్టుకుంటారు చూడకపోతే. ఎందుకు వచ్చింది? చక్కగా చూస్తే బాగుండిద్దిగా. ఊరిలోనే జరిగిన సందర్భం ఏంటంటే, అసలు నాకు ఆశ్చర్యం వేసిందండి. పేరైతే చెప్పను, ఊరి పేరైతే చెప్పంలే, కానీ జరిగిన విషయం ఏంటంటే, అసలు ఎప్పుడు అస్తమానం కొడుక్కి తల్లికి, కోడలకి అత్తకి ఎప్పుడు గోలే. అసలు బాగా బుద్ధులు తిట్టుకునేది. నువ్వేంటే ఏమిటో వాళ్ళకు ఇటు అసలు బాగా తిట్టుకునేవాళ్ళు. అలాంటిది మరి ఎట్ట దేవుడు మనుషులు మరి లేకపోతే దేవుడే మంచి మనసు ఇచ్చిండో వాళ్ళు ఇప్పుడు ఆమెనే చక్కగా ఆమెకన్నీ ఉదయాన్నే పేస్టు, తర్వాత టిఫిను, భోజనం, తర్వాత మళ్ళీ నైటు ఎక్కడ? డాబా లోపలే పడుకొని. అసలు ఎలా మారిపోయారంటే అంత గోల చేసేవాళ్ళు, అంత అరిచేవాళ్ళు. అమ్మో మాటలు తట్టుకోలేదు, అసలు వినలేకపోయాడు. అలాంటి మాటలు అంత ప్రేమగా మారిపోయాడు. ఇప్పుడు ఏమని చెప్పుకుంటారు వాళ్ళ గురించి? రేపొద్దున ఏమని చెప్పుకుంటారు? తర్వాత ఆమె లోకం ఇచ్చినప్పుడు ఆమె దేవుడు ఆయుష్కాలం పూర్తి చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఏమని చెప్పుకుంటారు? బా కొడుకు ఎంత చక్కగా చూశారు. అది వరకు ఎట్ట అసలు ఏంటి తల్లిని ఎట్ట తిడుతుందో, ఈ తల్లిని ఏంటి ఇట్ట అనే విషయాన్ని రేపొద్దున ఏమని చెప్పుకుంటారు? ఎంత బాగా చూశారో అని. చూశారండి? ఇక్కడ ఇదంతా సందర్భం ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారికి ఆయన ఆజ్ఞ ఏంటి? ప్రేమ. ఈ రోజున చూడండి, సేవకుల్లో కూడా ప్రేమ ఉండట్లేదు. ఒకళ్ళు ప్రసంగం చెబితే, 2-3 సేవకులు ఉంటే ప్రసంగం వాక్యం చెబితే, తాను ఒకళ్ళు చెప్పిన వాక్యాన్ని ఇంకొక వ్యక్తి ఏం చేస్తారు? ఇదేంటి అట్టుందా ఎట్టుందని చెప్పి ఏంటది అంటే ఆ సేవకుడు అంటే ఇష్టం లేదు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ఇష్టం. ఒక వ్యక్తి ఎలా చెప్పినా కానీ వినే వ్యక్తి సేవకుడైనా విశ్వాసైనా ఎలా ఉన్నా ఇష్టం ఉంటే వింటారు, ఇష్టం లేకపోతే వినరు. ఇష్టం లేకపోతే ఏదో కష్టంగా మనం అక్కడ కూర్చున్నట్టు, కష్టంగా ఉన్నట్టు జరిగింది. తర్వాత ఈ సేవకులు ఏం చేస్తారంటే, అదిగో అని అంటుంటారు. ఇక విశ్వాసులు అయితే ఎప్పుడు అవకాశం దొరికిద్దాం మానేద్దాము, ఎప్పుడు వెళ్ళిపోదామా, ఏంటి మాకు ఇది అనే విధంగా ఉంటారు. ఇదంతా ఎక్కడి నుంచి? ఇష్టం ఉంటే ఒక పాట ఉండిద్ది. ఇష్టం ఉంటే ఆ చేదు కూడా ఎలా ఉంటుందంట? తీపిగా ఉంటుంది. ఇష్టం లేకపోతే తీపి కూడా చేదైపోయింది. అర్థమైందంటే, నువ్వు దేవుని వాక్యాన్ని ఎవరు చెప్పినా దేవుని వాక్యాన్ని నువ్వు ఇష్టంగా ఉంటేనే నీ జీవితం బాగుంది. నువ్వు కష్టంగా వాక్యం విన్నావు అనుకోండి, అపవాది నీ లోపలికి వెళ్ళనీయడు, అసలు మామూలుగా వెళ్ళనీయడు. నువ్వు ఇంకా ఇబ్బందికరంగా నువ్వు విన్నావు అనుకోండి, అసలు వెళ్ళనీయడు. నీ జీవితం ఎప్పటికీ ఫలించదు, ఎప్పుడూ దీవించబడదు. వాక్యం అనేది హృదయంలో ఉంటేనే, వాక్యం అనేది హృదయంలోకి వెళితేనే క్రియ చేస్తుంది. అర్థమవుతుందండి? వాక్యాన్ని ఏం చేయాలంటే 3 విషయాలు చేయాలి. 1 చదవాలి, 2 ధ్యానించాలి, 3 పరిశోధించాలి. అలా ఇష్టం లేకుండా, భార్యాభర్త మధ్య ఇష్టం లేకుండా ఉండలేరు.
తల్లిదండ్రుల మధ్య పిల్లలకి ఇష్టం లేకుండా, ప్రేమ లేకుండా ఉండలేరు. అత్త మామ కోడళ్ళు కలిసి వీళ్ళ మధ్య ప్రేమ ఉంటేనే కలిసి ఉంటారు. అదే విధంగా సేవకుడు చెప్పేటప్పుడు కూడా వాక్యం అనేది అది ఇష్టపూర్వకంగా నువ్వు వింటేనే తప్ప, లేకపోతే నీకు కష్టంగా మారితే నువ్వు అక్కడ ఉండలేవు, వినాలి. ఈరోజు ఎవరు ఏది చెప్పినా నేను ఎన్నో సార్లకు వెళ్తానండి. ఎంతమంది చెప్పినా కానీ నేను వింటాను. ఏంటి ఎందుకనో తెలుసండి, చెప్పటం కన్నా వినటానికి ఎక్కువ ఇష్టపడతాను. ఎందుకనంటే దేవుడు వాళ్ళ ద్వారా ఏం మాట్లాడతాడు అది వినాలని. అదే వాక్యం చెప్పేటప్పుడు చాలా మంది ఏం చేస్తుంటారంటే, కొంతమంది చూడండి మంచి ప్రోత్సాహంగా చూస్తూ ఉంటారు. దేవుడు నాతో ఇప్పుడు ఏం మాట్లాడతారో, దేవుడు నాతో ఏం మాట్లాడతారో అనే విధంగా ఉంటారు. నాకెందుకు వచ్చింది ఈ బాధ అంతా, నాకెందుకు వచ్చింది ఇదంతా, ఏంటి గోల, ఎందుకు ఇది అనే విధానం కూడా చాలా మంది. 100 మంది ఆడున్నా, 100 మంది ఆడ కూర్చున్నా, ఎవరు వింటున్నారో ఎవరు వినట్లేదో, ఎవరికి ఇష్టంగా ఉందో, ఎవరు ఆసక్తి కలిగి ఉన్నారో ఎవరు లేదన్నదే చెప్పే సేవకుడికి తెలిసిపోయింది. 100 మంది కూర్చున్నా కానీ పలానా వ్యక్తి వింటున్నారు, పలానా వ్యక్తికి ఇదిగో దేవుని పట్ల వాక్యం పట్ల ఈ విధంగా ఉంది, ఈ విధంగా లేదు అని తెలిసిపోయింది. ఎందుకనంటే అది సేవకుడు గొప్పతనం కాదు, పరిశుద్ధాత్ముడు వాళ్ళందరితో అక్కడ ఉన్న వారందరితో మాట్లాడతారు కాబట్టి. దేవుడు ఒకనాడు నాతోనే అలాగే మాట్లాడాడు. అందరితో కూడిన ఆటపాటలు ఉన్నాయి. ఆ రోజున సేవకుని ద్వారా మాట్లాడినప్పుడు వాటిని నేను చూసిన సినిమాలు ఎవరు చూడాల. ఒక 7 నుంచి ఇంతవరకే సీడీలు, క్యాసెట్లే ఉండేవి. డ్యాన్స్ మామూలుగా ఉండేది కాదు, అన్నీ ఉండేవి, మొత్తం ఉండేవి. దేవుడు మాట్లాడిండు, మొత్తం పోయి. అంటే ఏంటి, దేవుడు నాతో ఏం మాట్లాడుతారనే మనసు కలిగి నువ్వు ఉండాలే కానీ, వినాలే కానీ నువ్వేదో ఇబ్బందిగా, బాధగా నువ్వేదో పెట్టుకొని ఇష్టం లేకుండా వాక్యం వినాలంటే వినలేవు. వాక్యం నీ వద్దకు రాదు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమ కలిగి ప్రేమతో పిలిస్తేనే వస్తారు తప్ప, ప్రేమ లేకుండా నువ్వు పిలిస్తే, ప్రేమ లేకుండా నువ్వు ఉంటే నీ వద్దకు ఆయన రానే రాడు. అర్థమైందండి? యేసుక్రీస్తు ప్రభువారు ఎవరనంటే ప్రేమామూర్తి, ప్రేమ కలిగిన ఆయన ఆజ్ఞ ఏదంటే ప్రేమ. ఆ ప్రేమ కలిగి ఉన్నవారు బైబిల్ గ్రంథంలోనైనా బయటైనా ఎంతో వర్ధిల్లారండి, ఎంతో వర్ధిల్లారు. ఇక్కడ సందర్భాలు చాలా చూసాం. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలండి, ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట హృదయపూర్వకంగా చెల్లిస్తూ మాట ముగిస్తున్నాను. అందరికీ